సీతారామ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి అదే అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల సంఘం హైడ్రాలజీ అనుమతులు ఉన్నా కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో మభ్యపెడుతోందని స్పష్టం చేశారు. 2018లో బీఆర్ఎస్ సిడబ్ల్యూసీకి డిపిఆర్ సమర్పణ, 2021లో 113.795 టీఎంసీల నీటి లభ్యతను సిడబ్ల్యూసీ ఆమోదించిందని తేల్చి చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 6.74 లక్షల ఎకరాల సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీటి కోసం సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేశామని గుర్తు చేశారు. నాడు సమైక్య పాలకుల నీటి దోపిడీని అడ్డుకోకుండా పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు పెదవులు మూసుకున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. నేడు తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ నాయకులు ఆంధ్రకు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ పాలనలో 90% సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే కాంగ్రెస్ కేసులతో ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేక అనుమతులు లేవని అబద్ధాలు మాట్లాడడం దుర్మార్గమన్నారు. బీఆర్ఎస్ సాగునీటి విజయాలను కాంగ్రెస్ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. సీతారామ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి అదే అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు కేంద్ర జలవనరుల సంఘం హైడ్రాలజీ అనుమతులు ఉన్నా కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో మభ్యపెడుతోందని స్పష్టం చేశారు. 2018లో బీఆర్ఎస్ సిడబ్ల్యూసీకి డిపిఆర్ సమర్పణ, 2021లో 103.795 టీఎంసీల నీటి లభ్యతను సిడబ్ల్యూసీ ఆమోదించిందని తేల్చి చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 6.7 లక్షల ఎకరాల సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీటి కోసం సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేశామని గుర్తు చేశారు. నాడు సమైక్య పాలకుల నీటి దోపిడీని అడ్డుకోకుండా పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు పెదవులు మూసుకున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. నేడు తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ నాయకులు ఆంధ్రకు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ పాలనలో 90% సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే కాంగ్రెస్ కేసులతో ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేక అనుమతులు లేవని అబద్ధాలు మాట్లాడడం దుర్మార్గమన్నారు. బీఆర్ఎస్ సాగునీటి విజయాలను కాంగ్రెస్ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.